హైదరాబాద్ గచ్చిబౌలిలో అజిత్ అనే డ్రైవర్ ఏటీఎంలలో డబ్బు నింపే వాహనం నుండి డబ్బు కొట్టేసి పారిపోయిన కేసును నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ విచారించారు. ఈ నెల 12న గోపనపల్లి తండాలో సంఘం ఏజెన్సీ వెహికల్ ఏటీఎంలో డబ్బు లోడ్ చేయడానికి వచ్చింది. డబ్బు ఏటీఎంలో లోడ్ చేయడానికి సిబ్బంది వెళ్లగా వాహనంలోని మిగతా డబ్బుతో డ్రైవర్ అజిత్ ఉడాయించాడు. 10 రోజులుగా అనంతపురం, బళ్ళారి, పూణే, బెంగళూరు తదితర ప్రాంతాల్లో తిరుగుతూ తప్పించుకున్నాడు. అతని కోసం 3 బృందాలు గాలిస్తుండగా నిన్న ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడినట్లు ఏసీపీ రమణ గౌడ్ చెప్పారు. అతని నుండి 34,90,000 నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. అలాగే సంఘం ఏజెన్సీపై కూడా చర్యలు తీసుకుంటామని ఏసీపీ చెప్పారు. ఇలా 12వ తారీఖు నాడు మన గచ్చిబౌలి గోపన్పల్లి తాండా ప్రాంతంలో ఏటీఎం క్యాష్ ఫిల్ చేసేటటువంటి ఏటీఎం సెక్యూరిటీ సంఘం సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన వెహికల్ డ్రైవర్ అజిత్ ఆడ క్యాష్ మిగతా వాళ్ళ సిబ్బంది ఏటీఎంలో ఫిల్ చేస్తున్న అందరూ లోపలికి వెళ్ళడాన్ని ఆసరాగా తీసుకొని ఒకటిగా ఉన్నది ఆ దుర్బుద్ధి అనిపించి ఆ ఉన్న క్యాష్ ఒక అరౌండ్ బాగానే ఉంటుంది అని చెప్పేసి ఆ ఒక ట్రంక్ బాక్స్ లో ఉంటుంది అతని దగ్గర. అది ముందుకు ఆ వెహికల్ తీసుకుని ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. కాసేపటికి ఎవరు అబ్జర్వ్ చేస్తలేరని అలానే కంటిన్యూ చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు మా వెహికల్ బయట కనబడట్లేదని వీళ్ళ తోటి సిబ్బంది ఫోన్ చేస్తే నా ఫ్రెండ్స్ తోటి జస్ట్ పక్కనే వచ్చాడు, ఫ్రెండ్స్ తోటి టీ తాగుతున్నాను అని చెప్పి వాళ్ళకి అట్లా ఒక 2 అవర్స్ అటు ఇటుగా నమ్మబలికి అటు ఇటు 1.5 అవర్ 2 అవర్స్ తిప్పిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏదో మిస్చీఫ్ జరిగి ఉంటుంది అని చెప్పేసి వెంటనే వాళ్ళు పోలీసు వారికి సమాచారం అందించడం జరిగింది. ఆ సమాచారం అందించడంలో ఉన్న ల్యాబ్స్ ఆ టైం గ్యాప్ని ఆసరాగా తీసుకొని ఇటు వెహికల్ని ఏటీఎం ఈ క్యాష్ డిపాజిట్ చేసే వెహికల్ని గద్దరు చౌరస్తా దాకా వచ్చి అక్కడ సైడ్కి పార్క్ చేసి వదిలేసేసి ఆ ట్రంక్ బాక్స్ తీసుకొని అక్కడ కొద్ది దూరం వెళ్ళి ఒక ఆటోను మాట్లాడుకొని ఇక్కడ నుంచి